హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక వర్గంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఐయుఐ సక్సెస్ రేట్ పెంచడానికి ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఏమేమి స్టెప్స్ తీసుకుంటే మనం ఐయుఐ సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు అనేది నేను డిస్కస్ చేస్తాను మీతో ఈరోజు. సో అసలు ఐయుఐ అంటే ఏంటి అంటే, ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే మనము గర్భాశయంలో స్పర్మ్ ఇన్సెమినేట్ చేసే ప్రక్రియని ఐయుఐ అంటాము. సో దీనికి బేసికల్గా ఐయుఐ చేసుకునేటప్పుడు ఏమేమి ప్రీరిక్విజిట్ తీసుకుంటే మనం సక్సెస్ రేట్ పెంచవచ్చు అనే విషయాలు మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్, ట్యూబల్ టెస్ట్ అనేది ఐయుఐకి ముందు డెఫినెట్గా చేసుకోవాలి. ఎందుకు అంటే పేటెంట్ ట్యూబ్స్ ఉంటేనే ఐయుఐ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఐయుఐ పద్ధతిలో మనం స్పర్మ్ని గర్భాశయంలో డిపాజిట్ చేస్తాం. ఆ స్పర్మ్ ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ చేసి ఎగ్ని కలవాల్సి ఉంటుంది, ఎగ్తో వైండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని ట్యూబ్స్ అనేవి పేటెంట్గా ఉన్నాయా లేదా, ట్యూబల్ పేటెంటిస్ ఇస్ మ్యాండేటరీ. సెకండ్ థింగ్, ఐయుఐ అనేది మంచి ఫర్టిలిటీ సెంటర్లో చేసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ సెమెన్ ప్రాసెసింగ్ చేసే పద్ధతులు అవన్నీ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి అండ్ ఆల్వేస్ ఆండ్రాలజిస్ట్ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి సెమెన్ ప్రాసెసింగ్ టెక్నిక్స్లో అడ్వాన్స్ టెక్నిక్స్ అవి వాడే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల కూడా ఐయుఐ సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో నార్మల్గా డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ అనే టెక్నిక్ వాడతాము సెమెన్ ప్రాసెసింగ్లో. అది కాకుండా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ కూడా వాడినప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ అనేది మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఐయుఐ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ప్రాసెసింగ్ చేసిన దానికి ఐయుఐ చేసే టైంకి కూడా ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. ప్రాసెసింగ్ చేసిన వితిన్ 20 minutesలో ఐయుఐ చేస్తే దాని సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐయుఐ టెక్నిక్ చేసేటప్పుడు కూడా ఎక్కువ థిన్ ఐయుఐ కెథెటర్స్ చేస్తే దానికి బెటర్ అవుట్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఐయుఐ థిన్ కెథెటర్స్ వాడినప్పుడు ట్రామా టు ద యూట్రస్ సర్వైకల్ క్యావిటీ అనేది తక్కువగా ఉంటుంది. అది కాకుండా ఐయుఐ అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేసినప్పుడు కూడా మంచి సక్సెస్ రేట్ ఇస్తుంది. ఎందుకు అంటే మనం ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాము, కరెక్ట్ ప్లేస్లో డిపాజిట్ చేస్తున్నాము అన్నది మనకి అల్ట్రాసౌండ్లో చూడొచ్చు. కాబట్టి సో అల్ట్రాసౌండ్ గైడెడ్ ఐయుఐ కూడా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ తర్వాత ఐయుఐ ప్రాసెస్ అయిన తర్వాత ఒక 10 to 15 minutes రెస్ట్లో ఉండి తర్వాత యూరిన్ పాస్ చేయడం అనేది చేయొచ్చు. మరీ కంప్లీట్గా 1.5 hour 1 hour బెడ్ మీద లై డౌన్ అయి ఉండక్కర్లేదు. సో ఐయుఐ ప్రాసెస్ టెక్నిక్ మంచిగా యూజ్ చేసినప్పుడు మంచి కెథెటర్స్ వాడినప్పుడు మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో ఐయుఐ ప్రాసెస్ అయిన తర్వాత నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఏమీ ఎక్కువ రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ ఐయుఐ ప్రాసెస్ అయిన తర్వాత కూడా లూటియల్ ఫేస్ సపోర్ట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. తీసుకున్నప్పుడు అంటే 15 days ఒక ట్యాబ్లెట్స్ ఇస్తాం, అంటే ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేసి ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. అవి ప్రాపర్గా వాడితే ఐయుఐ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బాగుంటుంది. ఇంకొకటి ఏంటి, అసలు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పేషెంట్ సెలెక్షన్. అంటే ఏ పేషెంట్ ఐయుఐ సక్సెస్ అవుతుంది అనుకుంటామో అలాంటి పేషెంట్స్లోనే ఐయుఐ చేస్తేనే బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ ఉన్న పేషెంట్స్లో, వెరీ సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్లో, అంటే కౌంట్ 5 million కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో ఐయుఐ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో మంచి పేషెంట్ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఐయుఐ చేసినప్పుడు బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.